హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాయ్ కుకింగ్ డైరీ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్, కొత్తగా చూస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పానీపూరి చేస్తా ఉన్నాను అనమాట. ఇక పిల్లల కోసము పిల్లలైతే అమ్మ పానీపూరి చేసి అమ్మన్నారు. ఇక అలాగే వీడియో కూడా పెడదామని వీడియో కూడా తీస్తా ఉన్నాను. ఈ ప్రాసెస్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు, ఈజీగా చేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు, అంత బాగుంటాయి ఈ ప్రాసెస్లో చేసేసుకుంటే. ఇందులో ఏమేమి కలుపుతాననేది చూసేయండి మరి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడైతే నేను ఒక ½ కేజీ ఆలుగడ్డలని అలాగే పచ్చి బఠానీ కూడా ఇందులోకి వేసేసి ఉడికిచ్చాను అనమాట. ఇక ఇవైతే ఉడికిపోయాయి కదా, పక్కకు పెట్టేశాను. ఈలోపు మనము పానీపూరి మసాలా చేసుకుందాం. కొంచెం పుదీనా, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పేస్ట్లా చేసేసుకోవాలి. ఇక్కడైతే పూరీలు అయితే వేయిస్తూ ఉన్నా, రెడీమేడ్ అనమాట. ఇవైతే నేను డీమార్ట్లో తెచ్చాను. ఇంతకుముందు అప్పుడు ఫస్ట్లో మందంగా వస్తూ ఉండే ఇవి పానీపూరీలు. ఇప్పుడైతే బాగా పల్చాగా, సేమ్ బయట మనకి ఎలా పానీపూరి పల్చాగా దొరుకుతుందో అలాగే పానీపూరీలు అయితే బాగా పల్చాగా వస్తున్నాయి అన్నమాట. బాగా స్మూత్గా అయితే ఉంటాయన్నమాట పానీపూరీలు అయితే. ఇక మేమైతే ఇప్పుడు అందుకనే ఇంట్లోనే ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటాము. పిల్లలకైతే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ముందుగా నేనైతే ఇక్కడ పూరీలన్నీ ఇలా వేయించేసాను. ఇక్కడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను అనమాట. ఇక ఇదైతే గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ చింతపండు రసంలోనే మనము ముందుగా పేస్ట్ అయితే మిక్సీకి అయితే వేసేసాం కదా, ఇది కూడా వడగొట్టేద్దాము. ఇక ఇందులోనే కలిపేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకోండి. ఇక అలాగే ఆలు పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ ఆలు అయితే పేస్ట్ చేసేసాను. అలాగే ఉడికిచ్చిన బఠానీలు కూడా వేసేసి కొంచెం సాల్ట్, అలాగే కారం, కాస్త గరం మసాలా అన్నీ వేసి కలిపేయాలన్నమాట. ఇక పానీ తయారు చేసి పక్కన పెట్టేసాము. ఇక పేస్ట్ కూడా మనకి తయారైపోయింది. ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. అన్నీ వేయించేసాను. ఇంకా పానీ అన్నీ రెడీ అయిపోయి చూడండి. ఇదిగో పానీ రెడీ అయిపోయింది. ఇక అలాగే చూడండి పచ్చి బఠానీ అన్నీ వేసేసాము కదా, ఇక అన్నీ కలిపేసాను. ఇంకా అలాగే ఆనియన్స్ అయితే ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పానీలోకి. ఇక పిల్లలకి అయితే ఇచ్చేస్తాను అనమాట, తినేస్తారు ఇప్పుడు. ఇక పానీపూరి టేస్ట్ అయితే చేసి నేను పిల్లలకి ఇచ్చేస్తానమాట. పిల్లలు అయితే చాలా ఆత్రంగా ఉన్నారు. ఇక పానీపూరి అంటే అందరికీ ఇష్టమే కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఇదిగో ఇక బూందీ అలాగే పానీలో కూడా వేసేసి ఇదిగో పానీ వేసేసుకుందాం. అలాగే మీకు కూడా టేస్ట్ చేసేద్దాం. ఇక సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి మరి. ఇంట్లో చేసుకునే పానీపూరి సూపర్గా ఉంటుంది. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త కొత్త ఛానల్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.